వైసీపీ పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి టీడీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు కూటమి శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిచిన 6 నెలల్లో పుంగనూరును అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. నోరు తెరిచి ప్రజాస్వామ్యము మంచి అని చెప్పితానే ఇమేటివ్ అని మీద ఈ మాదిరి తప్పుడు కేసులు పెడతా ఉన్నారంటే ప్రజలు పూర్తిగా గమనించాల. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా రింగ్ రోడ్లో ఈరోజు ఏ ఉద్యోగస్తుడు కష్టపడి 30 సంవత్సరాలు కష్టపడి ఒక సైటు ఒక స్థలం కొనుక్కున్నా కూడా ఆ స్థలము భద్రత ఉంటుందా ఉండదా అనే రోజుకు 2 సార్లు పోయి చూసుకునే పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఎవరికి ఉద్యోగస్తులకు అవుతేనేమి, యువతకు అవుతేనేమి, రైతుకు అవుతేనేమి ఎవరికి కూడా భద్రత లేదు ఈ నియోజకవర్గంలో. ఈ దౌర్జన్య కాండను అరికడతాం. ఈ పుంగనూరు నియోజకవర్గాన్ని ప్రశాంతంగా చేసి ఇక్కడ అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానని చెప్పి 6 నెలల్లో మీ పుంగనూరు నియోజకవర్గం గెలిచిన 6 నెలల్లోనే ఎంత అభివృద్ధి చేసి చూపిస్తామనేది చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.